అక్కడ గుర్రాలు పందానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ గుర్రాలన్నీ లైన్లో ఉన్నాయి. గ్యాలరీలో గుర్రాల మీద పందాలు కట్టేటటువంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. హార్స్ రేసెస్ అంటాం. ఆ గుర్రాలన్నీ కూడా రెడీగా ఉన్నప్పుడు ఆ రేస్ చూద్దామని చెప్పి ఒక కుర్రవాడు ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళాడు. ఒక పెద్ద ఆయన పక్కన కూర్చున్నాడు. 12 గుర్రాలు రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి పందానికి. ఈ పెద్ద ఆయన పక్కన కూర్చున్న కుర్రవాడు, ఆయనా ఎంతకాలంగా మీరు ఇక్కడికి వస్తున్నారు? 30 సంవత్సరాలుగా వస్తున్నాను. 30 సంవత్సరాలుగా మీరు ఇక్కడికి వస్తున్నారంటే, ఈ రేసెస్ చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత ఐడియా ఉండే ఉంటుంది. ఏ గుర్రము గెలుస్తుందో, గెలిచే గుర్రానికి ఉండే లక్షణాలు ఏమిటో మీకు ఎంతో కొంత ఐడియా ఉంటుంది. ఇప్పుడు మన కళ్ళ ఎదుట 12 గుర్రాలు ఉన్నాయి కదా, ఏ గుర్రము గెలుస్తుందంటారో ప్రశ్నించాడు ఆ కుర్రవాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన, అనుభవం కలిగిన పెద్ద ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నాయనా, ఈ 12 గుర్రాల్లో ఏ గుర్రమైతే త్వరగా లోబడుతుందో ఆ గుర్రమే విజయము సాధిస్తుంది. ఏ గుర్రమైతే త్వరగా లోబడుతుందో, తుపాకీ పేలిన వెంటనే ఏ గుర్రము లోబడుతుందో ఆ గుర్రాన్ని స్వారీ చేసే వ్యక్తి తనకు ఇవ్వాల్సినటువంటి సైన్ ఇచ్చిన వెంటనే కళ్యాణి లాగొచ్చు, కాళ్ళతో తన్నొచ్చు, ఏం చేస్తాడో, తాను ఏదైతే చేసి పద అంటాడో వెంటనే లోబడే గుర్రమే గెలుస్తుంది, విజయం సాధిస్తుంది, నెంబర్ 1 స్థానంలో నిలబడుతుంది. ఈరోజు నా మాట జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఉన్నతమైన స్థితికి చేరాలి. దేవుని దృష్టిలో నేను ఒక ఉన్నతమైన వ్యక్తిగా జీవించాలి. దేవునికి నేను ఇష్టునిగా జీవించాలి. దేవుని కనుదృష్టి నా మీద ఉండాలి. దేవుడు నన్ను దృష్టించాలి. దేవుడు నన్ను హెచ్చించాలి. నేను ఏది చేస్తున్నానో, చేసే పనులలో మెరుగైన వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఒక స్టూడెంట్వి కావచ్చు, ఒక ఎంప్లాయీవి కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్వి కావచ్చు, ఒక ఇల్లాలివి కావచ్చు, తల్లివి కావచ్చు, తండ్రివి కావచ్చు, సేవ చేస్తున్న సేవకుడివి కావచ్చు, సంఘ కాపరివి కావచ్చు. నువ్వు ఉన్నతమైన స్థితికి చేరాలి అంటే నీలో దేవుడు చూసే మొట్టమొదటి లక్షణము తగ్గింపు తత్వం. ఎందుకని? తగ్గింపు తత్వము కలిగిన వాడే త్వరగా లోబడతాడు. ఎవరికి? దేవునికి లోబడతాడు, అలాగే తన పై ఉన్న వారికి లోబడతాడు. లోబడే వాడినే దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు ఉపయోగించుకుంటాడు.